ఓం అరుణాచల శివాయ నమః. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది అరుణాచలం కొండ. అండ్ ఈ కొండపైకి ఎలా వెళ్ళాలి, కొండపైన ఏమేం ప్రదేశాలు చూడాలి ఈ వీడియోలో చెప్తున్నానండి. కొండపైకి దారి రమణాశ్రమం బ్యాక్ సైడ్ ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ రమణాశ్రమం చూపిస్తున్నాను. రమణాశ్రమం లోపలికి వెళ్ళాక బ్యాక్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి మనం కొండపైకి వెళ్తాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇదండి ఇవే. ఇక్కడ రాసుంది మార్నింగ్ 8:15 to 4:30 స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్ అని. సో మనం ఆ గేట్ నుంచి లోపలికి వచ్చాక మొత్తం మనకి 1.4 కిలోమీటర్స్ ఉంటుందండి. స్టార్టింగ్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ తర్వాత మొత్తం మనం నడిచేలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ప్లేస్ అంతా ఇలా ఉంటుంది. మొత్తం నడకలాగే ఉంటుంది. అండ్ ఎక్కువ ఫారినర్స్ కూడా వస్తారు. ఇక్కడ మనకి రమణాశ్రమం నుంచి మనం వెళ్తున్నాము. సో మళ్ళీ మనం కొండ నుంచి కిందకి రావాలి అంటే 2 ways ఉన్నాయండి. ఇప్పుడు మనం వెళ్ళిన దారిలోనే మళ్ళీ వెనక్కి రావటం, అలా కాకపోతే వేరే దారి కూడా ఉంటుందండి, స్టెప్స్ దారి. దాని నుంచి కూడా మనం కిందకి దిగవచ్చు. అప్పుడు మనకి వెస్ట్ గోపురం అనేది టచ్ అవుతుంది. వెస్ట్ గోపురం సైడ్ ఇంకో ఎగ్జిట్ ఉంటుంది. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కొంతమంది ఫారినర్స్ ఈ దారిలోనే వస్తున్నారు ఎందుకు అంటే, వాళ్ళ అకామిడేషన్ అంతా రమణాశ్రమంలో ఉంది. సో రమణాశ్రమంలో కూడా మనం అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. 3 days ఇస్తారంట అకామిడేషన్. సో 3 days ఫ్రీ ఉంటుందండి అకామిడేషన్. బట్ అది 3 months ముందే మనం బుక్ చేసుకోవాలి. మనం కొండ మీదకి నడుస్తున్నప్పుడు ఏమైనా అలసట అనిపిస్తే ఇప్పుడు మీకు చూపించాను కదండి, అక్కడ లెమన్ సోడాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు కొండపైకి వెళ్తుంటే సాక్స్లు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మన కంఫర్ట్నెస్ కోసము. ఇక్కడ చూసారు కదా రాళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో. సో సాక్స్లు అవన్నీ వేసుకోవచ్చండి. సో హనుమంతుడు పూర్వము సంజీవిని పర్వతం తీసుకెళ్ళాడు, మీకు అది గుర్తుంటుంది కదా. ఆ సంజీవిని పర్వతం తీసుకెళ్ళినప్పుడు కొంచెం పార్ట్ సంజీవిని పర్వతం ఇక్కడ ఈ కొండ మీద పడిందంటండి. అందుకే ఈ కొండ ఎంతో ప్రసిద్ధి చెందినది. అదే కాకుండా ఇక్కడ కొండ మీద చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. స్కందాశ్రమము, విరూపాక్ష గుహ ఇవన్నీ ఉన్నాయి. మనం కొండపై నుంచి చూస్తే అరుణాచలం మెయిన్ టెంపుల్ యొక్క గోపురాలన్నీ కూడా కనిపిస్తాయండి. మొత్తం అరుణాచలానికి 9 గోపురాలు ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ నుంచి చూస్తే 8 గోపురాలు, ఇంకొక వ్యూ పాయింట్ నుంచి చూస్తే 9 గోపురాలు కనిపిస్తాయండి. అవి మీకు చూపిస్తాము, ఓకేనా. ఇంకా కొండపైకి వెళ్ళలేదు. సో దారిలోనే ఇలా ఉంటుంది అండి. ఎలా ఉంది శ్రీ అని ఎక్కుతుంటే? ఆయాసంగా ఉంది. ఆయాసంగా ఉందా? నడవలేస్తున్నావు మరి? ఓకే. మీరు కొండపైకి ఎక్కుతుంటే ఈ షాప్ కూడా మీకు కనిపిస్తుందండి. వాళ్ళు చెక్కుతూ ఉంటారు. సో శివలింగాలు కానీ, వినాయకుళ్ళు అండ్ ధూప్ స్టిక్ స్టాండ్ అన్నీ అమ్ముతారండి. మీరు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మేము శివలింగం తీసుకున్నాము. ఇంకో శ్రీకా చూపిస్తుంది. ఇప్పుడు మేము కొండపైకి వచ్చేసాము. సో రాగానే స్టార్టింగ్ కనిపించే ఈ వ్యూ పాయింట్ గురించి చెప్తున్నాను. ఇది అరుణాచలం మెయిన్ టెంపుల్. ఇప్పుడు మీరు ఇక్కడ కౌంట్ చేస్తే గోపురాలు ఓన్లీ మీకు 8 కనిపిస్తాయండి, ఓకేనా. మెయిన్ టెంపుల్ యొక్క గోపురాలు 8 కనిపిస్తాయి. సో ఇంకో వ్యూ పాయింట్ నుంచి 9 గోపురాలు కనిపిస్తాయి. సో ఈ ప్రదేశంలో కూర్చొని చూస్తే అరుణాచలం మొత్తం కనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ ప్లేస్లో కూర్చుంటే చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని దర్శించుకోండి. అండ్ అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా స్కందాశ్రమం బోర్డు. సో స్కందాశ్రమం అనే దానికి దారి వస్తుందండి. స్కందాశ్రమంలో రమణ మహర్షి 1915 నుంచి 1922 వరకు ఇక్కడే ఉండి మెడిటేషన్, ధ్యానం చేశారండి. అందుకే ఈ ప్లేస్ కూడా చాలా పవర్ఫుల్ ప్లేస్. అండ్ స్కందాశ్రమం నుంచి కిందికి వచ్చాక మీరు ఎమ్మటే లెఫ్ట్ సైడ్ అక్కడ యారో మార్క్స్ కూడా ఉంటాయండి. సో లెఫ్ట్ సైడ్ వస్తే రమణ మహర్షి ఫింగర్ ప్రింట్స్ కూడా చూడొచ్చు. ఈ వేలి ముద్రలు చూడటానికి స్కందాశ్రమం నుంచి కూడా దారి ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడు ఆ గేట్ క్లోజ్ చేశారండి. అందుకే కొంచెం రమణాశ్రమం నుంచి కిందకి దిగి లెఫ్ట్ సైడ్
వెళ్తే ఆ వేలిముద్రలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు దారి అర్థం కాకపోయినా మీరు స్కందాశ్రమంలో ఎవరినైనా అడగచ్చు, వాళ్ళు చెప్తారు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని. ఓకేనా అండి. మరియు మీరు కొండ దిగేటప్పుడు ప్లీజ్ అండి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా దిగండి. చూసారు కదా వే ఎలా ఉన్నదో, వే ప్రాపర్గా ఉండదండి, స్టెప్స్ కూడా ప్రాపర్గా ఉండవు. సో కేర్ఫుల్గా నిదానంగా పట్టుకొని దిగండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి స్లిప్ అవుతుందండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మీరు జాగ్రత్త తీసుకోండి. ఓకేనా. చాలా 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 ఎక్సలెంట్ ప్లేస్. అండ్ మీరు కొండ ఎక్కి దిగుతున్నంతసేపు మనకి తోడుగా ఎవరు ఉంటారు అంటే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా కోతులు. సో కోతులు ఎక్కడ చూసినా కోతులు ఉంటాయండి. సో బ్యాగ్స్ అనేది తీసుకెళ్ళకండి, మ్యాక్సిమం మానేసేయండి. నేను ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళా, చూసారు కదా, జస్ట్ దాంట్లో ఫోను డబ్బులు ఉన్నాయి. అది కూడా కోతి తీసుకొని చెక్ చేస్తుంది దాంట్లో ఏమైనా వీళ్ళు పెట్టారా అని. సో మనం ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా ఖచ్చితంగా మంకీస్ అనేవి ఉంటాయి. సో ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. మనం వెళ్ళిన దారి మొత్తం కోతులు ఉంటాయి. ఓకేనా. సో మీకు ముందు చెప్పాను కదా రమణ మహర్షి వేలిముద్రలు. సో ఇవేనండి వేలిముద్రలు వచ్చేసాయి. మనం ఎలాగో రమణ మహర్షిని చూడలేము కాబట్టి అట్లీస్ట్ ఈ వేలిముద్రలు అయినా పట్టుకొని సో రమణ మహర్షిని టచ్ చేస్తున్న ఫీలింగ్ అన్నా మనం తెచ్చుకుందామండి. రమణ మహర్షి విభూతి పెట్టుకునేటప్పుడు తన 3 వేలని ఈ బండకి రాసేవాళ్ళండి. అందుకే ఖచ్చితంగా మీరు ఈ ప్రదేశాన్ని కూడా చూడండి. ఇది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నామండి. సో మళ్ళీ కిందకి వెళ్తుంటే విరూపాక్ష కేవ్స్, సో విరూపాక్ష గుహ వస్తుందండి. ఈ విరూపాక్ష గుహలో రమణ మహర్షి మొత్తం 17 సంవత్సరాలు ధ్యానం చేశారు. మీరు దర్శించుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ భస్మలింగం ఉంటుందండి. 14వ శతాబ్దానికి చెందిన ఒక సిద్ధ పురుషుడు, సో మహనీయుడి యొక్క భస్ము ఇక్కడ ఒక బాక్స్లో పెట్టి ఉంచారండి. అందుకే ఇక్కడ భస్మలింగము అని అంటారు. ఖచ్చితంగా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా ఈ విరూపాక్ష గుహలో స్పెండ్ చేయండి. సో తర్వాత మీరు విరూపాక్ష గుహ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే పార్వతీ టెంపుల్ ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ పార్వతీ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ మీరు మెయిన్ టెంపుల్ యొక్క వ్యూ చూస్తే 9 గోపురాలు కనిపిస్తాయి. సో నేను ఇంతకు ముందు కూడా ఒక వ్యూ పాయింట్ చూపించా, అక్కడ టెంపుల్వి 8 గోపురాలే చూడగలుగుతారు. కానీ ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో టెంపుల్ యొక్క 9 గోపురాలు మీకు కనిపిస్తాయండి. సో ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోండి మెయిన్ టెంపుల్కి. అట్లీస్ట్ 2 చేతులతో నమస్కారం చేయండి చాలు. ఇంకా అలా ముందుకు వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సో ఉచ్చు శ్రీవ నారాయణ గురుస్వామి అండి. ఇతను కొండ పైన 25 సంవత్సరాలు ఒక వటవృక్షం కింద తపస్సు చేశాడండి. సో ఇది అతని ఆశ్రమం. ఇక్కడ కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకోండి. అండ్ మీరు అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్తే గుహాయి నమశివాయ, సో గుహాయి నమశివాయ అన్న టెంపుల్కి వెళ్తారండి. పూర్వకాలం 14 కానీ 15 శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడు సిద్ధ పురుషుడు 150 సంవత్సరాలు తపస్సు చేశాడండి. ఇక్కడ ఇంతకుముందు ఒక గుహ ఉండేది. ఆ సిద్ధ పురుషుడు ఈ గుహలోనే తపస్సు చేశాడండి. ఆ సిద్ధ పురుషుని చేతిలో శివలింగం కూడా ఉండేది. ఆ శివలింగాన్ని చూసుకుంటూ తపస్సు చేశాడు. అతను ఈ గుహలోనే జీవసమాధి అయ్యాడు కాబట్టి దీనికి గుహాయ నమశివాయ అని పేరు వచ్చిందండి. ఖచ్చితంగా ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని రండి. సో ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ అన్నీ కొండ దిగేటప్పుడు కనిపించే ప్లేసెస్ అండి. సో గుహాయ నమశివాయ
ప్లేస్కి రాగానే మాక్సిమం మీరు 80% కొండ దిగిపోయినట్టే అండి. దయచేసి కొండ దిగాక ఫుల్గా కొండ దగ్గరికి ఇంకా అరుణాచలం వెళ్ళినప్పుడు అండ్ కొండ పైన ఈ ప్రదేశాలు చూడండి. మేము అరుణాచలానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలు చూడాలి వచ్చండి. ఒకవేళ మేము ఏమన్నా మిస్ అయితే మీరు అరుణాచలం కొండపై ఏమన్నా చూస్తే ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లిటిల్ శ్రీకాస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం అరుణాచల శివాయ నమః. మీరు కొండ ఎక్కుతున్నంతసేపు మనం నార్మల్గా ఓం నమ శివాయ అంటాం కదా. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల శివ, మళ్ళీ చెప్తున్నానండి, అరుణాచల శివ అని నామం జపిస్తే చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.